కలర్ ఇంప్రూవ్ అవ్వాలని అందరూ అనుకుంటారు. కానీ ఆ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం ఏమీ చేయరు. ఇంట్లో ఉండే వాటితోటే కలర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ వీడియోలో మనం చూస్తాము. పండుగ ఒకటి వచ్చేస్తుంది. మనం ఊరెళ్ళడం గానీ, మన ఇంటికి చుట్టాలు రావడం గానీ, గ్యాదరింగ్స్ కానీ చాలా వరకు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడాను. కానీ మన కలర్ అనేది ఈ పండగ సీజన్‌కి తగ్గట్టు బ్రైట్‌గా అవ్వాలంటే డెఫినెట్‌గా మీరైతే ఈ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోండి వెంటనే. ప్రిపరేషన్ చూస్తే మాత్రం చాలా ఈజీ అండ్ రిజల్ట్ చూస్తే మాత్రం మీరు వాడాక వావ్ అంటారు, సూపర్ అంటారు. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా నీకోసం. సో డీప్ క్రీమ్ కోసం మెయిన్‌గా కావాల్సింది ఒక కమలాకాయ అండి, కమలా పండు. నేనిక్కడ పసుపుది కమలా పండు తీసుకుంటున్నాను. దాన్ని ఒకటే యూజ్ చేస్తున్నాను ఈ క్రీమ్‌కి. మీరు ఎక్కువ మొత్తంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ వీటి తొక్కలు కూడాను మీరు చాలా వరకు వీటిని కలెక్ట్ చేసుకొని పారేయకండి. ఒకసారి కడిగేసి చక్కగా ఎండలో ఆరబెట్టేయండి తుడిచేసి. సూపర్ పౌడర్ అవుతుంది. మీరు విటమిన్ సి పౌడర్ గురించి ఇంకెక్కడ తీసుకోనవసరం లేదు. స్కిన్ ఎంత బ్రైట్ అవుతుందంటే మీరు నమ్మలేదు ఆ పౌడర్ అయితే. నేనైతే చాలా వరకు వీటిని ఇంట్లోనే ఉంచేసి ఎండబెడుతున్నాను. అవి పౌడర్ చేసేటప్పుడు కూడా మీకు ఒక షార్ట్ వీడియో తీసి చూపిస్తాను ఎంత బాగా యూజ్ అవుతుందని. ఆ పౌడర్ మీకు బయట రియలిస్టిక్‌గా కూడా దొరకదు. సో మ్యాక్సిమం ఆ తొక్కల్ని ఉంచుకొని వాటిని పౌడర్ చేసుకోండి. మన క్రీమ్‌కి మెయిన్‌గా కావాల్సింది కమలాపండు జ్యూస్ అండి. సో అందుకనే నేను తొనలను ఒలిచేసుకొని వాటిని ఇప్పుడు జ్యూస్ లాగా స్మాష్ చేసేస్తాను. స్మాష్ చేసేస్తే మనకి మంచి జ్యూస్ అనేది దిగుతుంది. మీరు డైరెక్ట్‌గా కట్ చేసి కూడా జ్యూస్‌ని తీసేసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోండి. నేనైతే ఈ రకంగా జ్యూస్ తీసుకుంటున్నాను. ఈ జ్యూస్‌లో విటమిన్ సి కాంప్లెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. స్కిన్‌ని బ్రైట్ చేయడంలోనూ, స్కిన్ కలర్‌ని తొందరగా మారడంలోనూ ఈ విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. లెమన్ జ్యూస్‌కి, ఆరెంజ్ జ్యూస్‌కి డిఫరెన్సియేషన్ ఏంటంటే లెమన్ జ్యూస్‌లో ఓన్లీ సిట్రిక్ యాసిడే ఉంటుందండి. అండ్ ఆరెంజ్ జ్యూస్‌లో మనకి సిట్రిక్ యాసిడ్ ప్లస్ మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ స్కిన్‌ని రేడియంట్‌గా చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ కాలంలో ఎక్కువగా దొరికే ఈ ఆరెంజ్ జ్యూస్‌ని మీరు ఈ విధంగా ఈ చలికాలంలో యూజ్ చేస్తే మీ స్కిన్ కలర్ అనేది మాక్సిమం మారిపోతుందండి. ఫుల్ కలర్ అయితే వస్తారు. మీరు ఈ కలర్ గాని మీరు చేంజ్ అవ్వకపోతే ఈ క్రీమ్ వాడాక డెఫినెట్‌గా నేనైతే యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడమే మానేస్తాను. నేను రియలిస్టిక్‌గా ఛాలెంజ్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ క్రీమ్ అంత బాగా పనిచేస్తుంది. వాడాను, రిజల్ట్ చూశాను కాబట్టే మీకు ఇంత ఫ్రాంక్‌గా, ఇంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. తర్వాత ఇంక మీ ఇష్టం ఇంకా. నెగెటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు పెడతానే ఉండండి. అది మీ ఇష్టం. నేను దానికి ఏం చేయలేను. బట్ నేనైతే రిప్లై ఇస్తానే ఉంటాను. నేనైతే తీసుకున్న జ్యూస్‌ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసేసాను. చూడండి నాకైతే ఒక కప్ వరకు వచ్చింది. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్రీమ్‌ని ఒక 2, 3 ఆరెంజెస్ అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని మనం ఒక మందపాటి బౌల్‌ని అయితే తీసుకుందాము. అందులో వేసేయండి ఈ జ్యూస్‌ని. డైరెక్ట్‌గా వేసేయొచ్చు. జ్యూస్ అయితే మనకి వాటర్ లాగే ఉంటుందండి. థిక్‌గా ఏముండదు. సో ఈ వాటర్‌ని వేసేద్దాము. ఈ క్రీమ్‌ని అందరూ యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలంటే మరీ పసిపిల్లలకి యూజ్ చేయకండి. 5 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకైతే యూజ్ చేసుకోండి. ఏజ్ అనేది రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో నేను ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశానో మీరు చూసారు. ఇవి స్కిన్‌కి ఎలాంటి హాని కలిగించవు. చాలా బావుంటాయి స్కిన్‌ని. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కార్న్ ఫ్లోర్ యూజ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతది. మాకు కార్న్ ఫ్లోర్ అంటే తెలీదు అని ఎవరు అనకండి. షాప్స్‌లో అడిగితే ఇస్తారు. అండ్ ఈ కార్న్ ఫ్లోర్‌లో స్కిన్‌ని వైట్ చేసే గుణం చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఇందులో కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ కాకుండా మీరు రైస్ పౌడర్ అయినా లేదంటే మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పే టెక్స్చర్ అయితే మీకు రాదు. అది క్రీమీకి టెక్స్చర్‌గా ఉండదు. అండ్ అది ఎక్కువ రోజులు కూడా మీకు స్టోరేజ్ ఉండదు. ఇలా అయితే మీకు ఇది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. బాగా యూజ్ చేసుకోవచ్చు. నైట్ పూట యూజ్ చేయండి. ఫస్ట్ రోజుకే మీకు రిజల్ట్ అనేది డెఫినెట్‌గా కనిపిస్తుంది. నేనైతే ఎంత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే దాని రిజల్ట్ అలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. నాకు హెల్త్ బాగాలేదు. అందుకే హ్యాండ్‌కి కూడా ఐవీ క్యాన్ ఉంది. వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఏమనుకోకండి. సో అందుకని కొంచెం స్లోగా వస్తుంది వాల్యూము. మీరు దీన్ని స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్‌ని నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. జ్యూస్‌లో డైరెక్ట్‌గా మనం కార్న్ ఫ్లోర్ వేసుకోకూడదు. అది ఉండలు కట్టేస్తుంది. ఒక బౌల్ తీసుకోండి. అందులో నేను 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అందులో కాస్త వాటర్ ఏసి మిక్స్ చేసేసుకొని తక్కువ వాటరే వేసుకోవాలి. చాలా తక్కువ. వాటర్‌లో చాలా ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. కొంచెం వాటర్ ఏసుకొని కలిపేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోండి. ఎవరు వాడాలి అంటే ఎవరికైతే స్కిన్ కలర్ మారాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఫేస్ మీద ఎక్కువ పింపుల్స్ వచ్చిన తర్వాత మచ్చలు వచ్చేస్తాయి కదా, ఆ మచ్చలు వచ్చిన వాళ్ళు కానీ, కంటి కింద నల్లగా డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఫోన్ చూడడం వల్ల కానీ,
స్కిన్ మనకి బాగా లోపల వేడి చేయడం కానీ, స్కిన్ చుట్టూ అంటే ఐ చుట్టూ మనకి డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఎవరైనా కూడా ఫేస్ మీద కానీ, బాడీ మీద కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఎవ్వరైనా యూజ్ చేయండి. ముఖ్యంగా కాలేజ్‌కెళ్ళే అమ్మాయిలైతే యూజ్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. దీని మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే నేను యూజ్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎటెళ్ళిపోయారండి. ప్లీజ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తది. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. మీరు లైక్ చేస్తే చాలా మందికి ఇది షేర్ అవుతుంది. షేర్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో నేను ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంటే ఒక పించ్ అనమాట పసుపు వేసుకోండి. పసుపు అనేది కూడా స్కిన్ కలర్‌ని మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కిన్ అనేది మెరుస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత. చూడండి మీరు అలా కంటిన్యూయస్‌గా దీన్ని తిప్పుతానే ఉండాలి. లేకపోతే కింద అనమాట అలాగా మీకు గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. సో కంటిన్యూయస్‌గా కొంచెం శ్రమ అనుకోకుండా తిప్పుతానే ఉండండి. పింపుల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పసుపుని ఇంకొంచెం ఎక్కువగానే యూజ్ చేయండి. పసుపు యాంటీబయాటిక్ కదా, పింపుల్స్‌ని తొందరగా పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ క్రీమ్ ఎక్కువసేపు ఏం పట్టదు. స్టవ్ మీద పెట్టేసి మీరు వేరే పని చేయొద్దు. వెంటనే కలుపుతూ ఉంటే ఇది థిక్ అయిపోతుంది. జస్ట్ 3-4 మినిట్స్‌లో మీ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇలా గడ్డకట్టట్లేదు అంటే క్రీమ్ అనేది దగ్గరికి అవ్వట్లేదు అండ్ మాకు లూజ్‌గా ఉంది అంటే కొంచెం కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసేసి అందులో వెయ్యండి కొంచెము. అప్పుడు మీకు క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. అంతేనండి, క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా బౌల్ నుంచి విడిపోతుంది. సో మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత థిక్‌గా ఉందో. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో అంత ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ క్రీమ్‌ని నేను చెప్పే పద్ధతిలో యూజ్ చేయండి. డెఫినెట్‌గా రిజల్ట్ కనపడకపోతే నన్ను అడగండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను బాగా పనిచేస్తుంది. ఎలా వాడాలంటే నైట్ పూట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్‌ని ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్‌ని అప్లై చేసుకోండి. ముఖానికి, మెడకి, చేతులకి చక్కగా అప్లై చేసేసుకోండి. వాజెలిన్ రాసినట్టు రాసుకోండి. అలానే ఉంటుంది సేమ్ టెక్స్చర్ కూడాను. మార్నింగ్ లెగంగానే చక్కగా ఫేస్ వాష్ చేసేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేస్తుందంటే మీరైతే అసలు నమ్మలేరు. మీకు కావాలంటే ఇందులో ఇది గడ్డ కట్టేస్తే గనక రోజ్ వాటర్‌ని మిక్స్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మాకు మరీ డ్రై స్కిన్ అనుకుంటే గ్లిజరిన్ యూజ్ చేసుకోండి. లేదా విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ క్రీమ్‌లో ఇంకేం మిక్స్ చేయనండి. ఇలానే యూజ్ చేసేస్తాను. చాలా బాగా పనిచేస్తుంది. కొత్తవారు ఈ వీడియోని చూస్తే డెఫినెట్‌గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్‌లో ఆల్ అనే బటన్ని క్లిక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై.